ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న కుండపోత వర్షాలతో మున్నేరుకు వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం మున్నేరు 24 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమక్రమంగా వరద పెరుగుతుండటంతో బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మంచుకంటి నగర్, జలగం నగర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం రూరల్ మండలాల్లోనూ మున్నేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. మున్నేరు వరద బీభత్సంతో పలు కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. రాజు గృహకల్ప, 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, టెంపుల్ సిటీ, డీబీఆర్ నగర్, జలగం నగర్లోకి వరద నీరు వస్తుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎగువన ఉన్న పోలేపల్లిలో పొలాలు మొత్తం నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మున్నేరుకు మరో 3-4 అడుగుల మేర వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా. అమూల్య, ఖమ్మం నగరం దగ్గర మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ధాటికి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కాలువట్లో ప్రస్తుతం 24 అడుగుల నుంచి 25 అడుగుల మధ్య మున్నేరు వరద ప్రవాహం పెరుగుతా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోనికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన మున్నేరు ప్రళయం సృష్టించింది. దాదాపుగా రికార్డు స్థాయిలో వరద వచ్చి ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. అప్పుడు ప్రభుత్వం చేతులు తీసి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయడంతో బిక్కుబిక్కుమంటూ బయటపడేటువంటి ప్రజలు ఆ మేరకు ఆ భయాన్ని మళ్ళీ తలుచుకుంటూ ఇప్పుడు దానికంటే ముందే ప్రజలు కూడా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవాలి. దాంతో మున్నేరు పరివాహక ప్రాంతంలో 24 అడుగులకు చేరకంటే ముందే కూడా చాలా మంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఒక 3 అడుగుల మేర పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షం తగ్గిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఏదైతే మున్నేరు క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి ఆకేరు, బుడమేరు, మున్నేరుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఉదయం నుంచి వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో కొంత వరద ఉధృతి తగ్గేటువంటి ఆస్కారం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఇంకా కంటిన్యూగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా ఈ వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే 24 నుంచి 25 అడుగుల మధ్యలో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ కావచ్చు, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్ తో పాటు మంచుకంటి నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలను, అట్లాగే మోతీనగర్ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను, తర్వాత దానవాయిగూడెం దగ్గర ఉన్నటువంటి కాలనీకి సంబంధించినటువంటి ప్రజలను కొంత అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ పునరావాస కేంద్రానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం మున్నేరుకు ఒక ఒడ్డున ఖమ్మం నగరం ఉంటే అటు పక్కన ఖమ్మం రూరల్ మండలం ఉంటుంది. రూరల్ మండలం జలగం నగర్ కావచ్చు, డీబీఆర్ నగర్ కావచ్చు, టెంపుల్ సిటీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ తో పాటు రాజు గృహకల్ప కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వరద పెరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇళ్లకు నీరు చేరుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల దాటికి, మోంతా తుఫాన్ నుంచి వచ్చినటువంటి భారీ వర్షాల దాటికి చాలా చోట్ల పంట తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ముఖ్యంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో నీరు పొలాల్లోకి చేరడంతో పత్తి, మొక్కజొన్నతో పాటు తాజాగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం మిర్చి తోటల్లో కూడా నీరు చేరడంతో చాలా ఇబ్బంది కలుగుతున్నట్టుగా రైతులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద మరొక 3 అడుగులకు పెరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతానికి అటు రూరల్ మండలం కావచ్చు, ఇటు ఖమ్మం నగరానికి కావచ్చు ఆనుకుని ఉన్నటువంటి పలు కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలను ఇప్పుడే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద ప్రవాహ ఉధృతిని అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఆ ప్రవాహం ఎంత మేరకు ఇళ్లకు చేరుతుంది, ఎంత మేరకు నష్టం కలిగిస్తున్నటువంటి అంశాన్ని అంచనా వేస్తూ కొంత ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 పరివాహక ప్రాంతాలు ఏదైతే మున్నేరుకు 2 వైపులు ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో మాత్రం అప్రమత్తత కొనసాగుతుంది. మరొక 3-4 అడుగులకు పెరిగి తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడం కొంత ప్రజలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రాత్రంతా కురిసింది వర్షం. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ఆకేరు చాలా వేగంగా వస్తుంది. ఆకేరు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసేటువంటి వర్షాన్ని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. ఫ్లాష్ ఫ్లడ్ ముంచెత్తితే కనుక ఖమ్మం నగరానికి ప్రమాదం పొంచి ఉండేది. రాత్రంతా అప్రమత్తత కొనసాగింది. దాంతో కొంత ముంపు ప్రాంతం తగ్గిందని చెప్పుకోవచ్చు. ముంపు నష్టం కూడా నివారించగలిగారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మున్నేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద మరొక 3 నుంచి 4 అడుగుల మధ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే 24-25 అడుగుల మధ్యన
వరద ఉధృతి పెరుగుతూ క్రమంగా ఖమ్మం నగరం దగ్గర మున్నేరు ప్రవహిస్తోంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.